చెప్పండి. చెప్పనా? చెప్పేసారు. పుట్టపర్తి నారాయణాచార్య గారు ఆయన కవిగా చాలా మందికి తెలుసు. నేను విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో పనిచేసే రోజుల్లో 1970 సంవత్సరంలో నేను చేరాను ఆల్ ఇండియా రేడియోలో. 1970 నుంచి జరిగినటువంటి అనేక రేడియో కవి సమ్మేళనాల్లో ఉద్దండులైనటువంటి పండితులు ఆ కవి సమ్మేళనంలో పాల్గొనేటటువంటి సమయంలో అందులో పాల్గొనేటటువంటి కవుల్లో ఆ వరుసలో పుట్టపర్తి నారాయణాచార్య గారు కూడా ఒకరు. ఇంచుమించుగా ఆయన లేకుండా ఏ కవి సమ్మేళనం జరిగేది కాదు. ఒక సంవత్సరం అయితే శ్రీశ్రీ, విశ్వనాథ్ సత్యాన్ని గారు, ఇడపాటి సుబ్రహ్మణ్యేశ్వరి గారు మొదలైనటువంటి మేధావులందరూ, తర్వాత వాళ్ళందరూ మధునాపంతులు సత్యనారాయణ శాస్త్రి గారు, వీళ్ళందరూ పాల్గొన్నటువంటి కవి సమ్మేళనానికి అవాళ ఎందుకో ఊళ్ళో ఎక్కడ హాల్ దొరకల. మా వాళ్ళు ఎంత ముందుగా ప్లాన్ చేసుకున్నప్పటికీ కూడా హాల్ దొరకలేదు వాళ్ళకి. అందుకని ఏం చేశారంటే ఆల్ ఇండియా రేడియో పరిసర ప్రాంతాల్లోనే ఒక శామ్యాన్ని కట్టి అక్కడికి అదికే ఒక వేదిక ఉంది. అక్కడ ఒక పర్మనెంట్ వేదిక, ఒక పెద్ద గట్టు, దాని ఎదురుకుండా శామ్యాన్ని కట్టి అక్కడే కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఇసుకేస్తే రాలేదు, అలా అంతమంది జనం వచ్చారు. అలాగే జరిగినటువంటి కవి సమ్మేళనంలో పుట్టపర్తి నారాయణాచార్య గారి కవిత విని బాగా ముచ్చటపడినటువంటి వ్యక్తుల్లో సత్యాన్ని గారు ఒకరు, విశ్వనాథ్ సత్యాన్ని గారు. తర్వాత ప్రతి కవి సమ్మేళనానికి విజయవాడ రేడియోలో జరిగేటటువంటి కవి సమ్మేళనంలో ఏలూరు నుంచి షరీఫ్ అడ్డుకో అని చెప్పేసి